రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ సెప్టెంబర్ 7, 2024. వారం శనివారం. తిథి చవితి సాయంత్రం 5:37 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు. వర్జ్యం సాయంత్రం 6:51 నుండి 8:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి 6:45 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు మరియు సాయంత్రం 3:30 నుండి 4:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మేషరాశి వారు శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడిన ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. సంతాన పురోభివృద్ధి బాగున్నప్పటికీ వారిలో ఒకరి ప్రవర్తన ఇబ్బందికరంగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. శుభకార్యాల విషయాల్లో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారు. మిథున రాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసింపబడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉన్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. సింహరాశి. ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి. అనుభవం లేని వ్యక్తులకు, సామర్థ్యం లేని వ్యక్తులకు వ్యాపారాన్ని అప్పగించి కొంత చిన్నపాటి పొరపాటు చేశామని ఆలోచన కలుగుతుంది. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతుంది. వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. పెట్టుబడుల విషయాల్లో నిదానం చాలా అవసరం. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో చక్కగా రాణిస్తారు. అనువంశిక ఆస్తులు నిలబెట్టుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడిపడతాయి. అదృష్టవశాత్తు మీకు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి. వాటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది. మకర రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇది మీకు మేలు కలిగిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. సంతానం నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.